హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తీసుకొచ్చాను నేను. ఆ విషయాలు అందరు చూడండి, ఓకేనా? అది పనికొచ్చే విషయాలు అన్నమాట. పనికిరాని న్యూస్ అయితే ఏది కాదు. ఎందుకంటే అందులో బాధలు ఉన్నాయి, ప్లస్ దేశానికి సంబంధించినవి ఉన్నాయి, ప్లస్ ఒక మతానికి సంబంధించినవి ఉన్నాయి, ఓకేనా? ఒకసారి చూసినాక అందరూ కూడా దయచేసి అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఒక నలుగురికి మెయిల్ చేసినట్లు అవుతుంది. మనము తెలియని నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు ఎట్లుండాలి, మనం ఎట్లుంటే మంచిగా ఉంటుంది అనేది అన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్క వీడియోని అన్నీ చూపిస్తా. కనీసం 6-7 ఉంటాయి ఇంట్లో విషయాలు. 6-7 విషయాలు అన్నీ చూడండి మీరు. ఎక్కువ టైం కూడా ఉండదు ఇంట్లో చూడడానికి. కూడా మహా అంటే 10 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాల కన్నా ఎక్కువ ఏం ఉండదు. అందుకని చెప్పి దయచేసి అందరు కూడా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ఎంత కష్టమవుతుంది వాళ్ళకు, అదొకటి. దీనికంతా బాధ్యత ఎవరు? ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, లో క్లాస్ ఫ్యామిలీ కానీ గవర్నమెంట్ స్కూళ్ళకు లేకపోతే గవర్నమెంట్ హాస్టల్లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. అక్కడ భోజనాలు సరిగ్గా ఉండలేవు, అందులో పురుగులు బొద్దింకలు వస్తున్నాయి. ఇంకోటి రెండవది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళు బంద్ చేయాలి, ప్రైవేట్ హాస్పిటళ్ళు బంద్ చేయాలి. అవి బంద్ చేయాలంటే గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఉంటే ఇవి ఆటోమేటిక్లీ మూతపడిపోతాయి. అది గవర్నమెంట్ చేయదు. ఇంతకుముందు వచ్చిన గవర్నమెంట్ అంతే, ఇప్పుడున్న గవర్నమెంట్ అంతే. కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, మరి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, దీన్ని అన్నిటినీ కొద్దిగా మీరు మంచిగా ఇది చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే దొంగ బాబాల పేర్లు పెట్టుకొని మన దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేసుకోవచ్చు చాలామంది ఉన్నారు. ఏం చేస్తారు ఆ డబ్బులతోనా? బీర్లు, బిర్యానీలు, మందు, మచానం ఏమేమో తాగుతారు. ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కావాలంటే వీడియో చూడండి. क्या नाम हुआ आपका महाराज जी? नाम क्या आपका महाराज जी? महाराज नाम ले क्या करोगे? अमृत पान चल रहा है महाराज जी, हैं? अमृत पान चल रहा है। हाँ ये अमृत पान चल रहा है। तो पीछे छुपा लिए बोतल। हाँ पीछे छुपका लिए। ये आपकी भीख के द्वारा अमृत पान चल रहा है, देख लीजिए। क्या नाम लिया इसने भी? फारूक। फारूक कौन है? और तेरा भाई? इनका क्या नाम नहीं है? हमारा नाम नहीं है बोल रहा है, ये हमारा नाम नहीं है बोल रहा है। शाहरुख सलमान कौन है? शाहरुख है। शाहरुख नाम है? शाहरुख नहीं है तेरा? सच बता। शाहरुख है, शाहरुख। इसके दांत देखो भैया, ये देखो भीख मांगते क्या करते तुम? हैं? भीख मांगते क्या करते हो? मांगते बाबू क्या कर? हैं? इनकी झोंपड़ी दिखाना भैया, ये देखो इनकी झोंपड़ी। ఇంకోటి ఏంది, డ్రగ్స్ మన హైదరాబాద్లో బొచ్చెడు దొరుకుతుందంట. ఏడ దొరికితే ఏడ పడితే ఆడ దొరుకుతుంది. ఓల్డ్ సిటీలో అయితే ఫుల్. ఓల్డ్ సిటీ అని కాదు, ఆ ఒకటనే కాదు కానీ ఏడేడో దొరుకుతున్నాయి, చాలా జోగాలు దొరుకుతున్నాయి. అది ఎట్లా అంటే 11-12 గంటల దాకా, 1-2 గంటల దాకా పాన్ షాపులు ఏడేడైతే ఓపెన్ ఉంటాయో ఆడ పక్క డ్రగ్స్ అమ్ముతారు. దీని గురించి పోలీసు వాళ్ళు ఖాళీ ఒక రౌండ్ కొట్టేటప్పుడు ఆడ ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు, లేదని కాదు. ఇప్పుడు పట్టుకున్నది ఆ దొంగని, ఆ డ్రగ్స్ ఎవడైతే డ్రగ్స్ దందా చేస్తుండేనో ఆ డ్రగ్స్ దందా చేస్తుండి పట్టుకున్నది పోలీసు వాళ్ళే. వాళ్ళకి మనం ఏం చెప్పనీకి లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఏంటంటే రాత్రి 12-1-2 గంటలకు ఎవరెవరైతే ఓపెన్ పెడుతారో పాన్ షాపులు, వాళ్ళు పక్క డ్రగ్స్ గంజాయి అమ్ముతారు. దీన్ని నార్మల్గా ఎవరికని చెప్పినా వాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. ఆడు ఎట్లా పట్టుకుంటాడు అంటే పోలీసు వాళ్ళు రాగానే వీడు బంద్ చేస్తాడు. ఆ లోపలనే ఉండి బంద్ చేసుకొని లైట్లు బంద్ చేసుకొని ఉంటాడు. ఏంటంటే బయట నుంచి చూసే వరకు వీళ్ళు మూసిండ్రు కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. వీళ్ళు కొద్దిగా దూరం పోయే వరకు మళ్ళీ ఆడు ఓపెన్ చేసుకొని మళ్ళీ గంజాయి దందా, డ్రగ్స్ దందా చాలా అయిపోతుంది. చూడండి. ఇంకో విషయం, మన యూపీలో ఎవరెవరైతే షాపులు ఉన్నాయో, ఏ షాప్ అయినా కానీ, అది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, సిక్ కానీ, ఈసాయి కానీ, ఇంకెవరన్నా కానీ షాప్ పేరు ఏదన్నా పెట్టుకోండి, కానీ ఆ దాని కింద కానీ ఆ పక్కకు కానీ
ఆయన ఫోటో లేకపోతే పేరు, ఫోన్ నంబర్. ఫోటో లేకపోయినా పేరు కంపల్సరీ ఉండాలి, ఫోన్ నంబర్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి యూపీలో నడుస్తుంది. అది మళ్ళీ ఎడదాకా వచ్చినో తెలియదు. అదే విషయం మళ్ళీ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయింది. మధ్యప్రదేశ్లో ఒక బాబా గారు ఆ నిండు సభలో చెప్పారు. ఆయన సభ అంటే ఆయన దగ్గరికి దర్శనానికి వచ్చే అందరు జనాల ముందల చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఎవరైనా ఉండని వాళ్ళ పేర్లు పెట్టుకోండి, బోర్డుల మీద ఏం పేరైనా పెట్టండి, కానీ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు పెట్టుకోవాలి అని చెప్పిండు. ఇంకో విషయం ఏంటంటే, మన ఇక్కడ భాగ్యనగర్లో, హైదరాబాద్లో ఇక్కడ కూడా చంద్రకళ అని పాన్ షాప్ పెడతారు, రాఘవేంద్ర అని టిఫిన్ సెంటర్ పెడతారు. ఆ లోపల పోతే బోకులు వేరే ఉంటారు, ఓనర్ వేరే, పేరు వేరే. మళ్ళీ వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకొని చేయనికి ఏమైంది? ఎవరైనా వద్దంటారా వాళ్ళ పేరుంటే? ఎందుకు ఇట్లా చేస్తారు? ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ కూడా మన తెలంగాణలో బొచ్చెడు వెళ్తాయి ఇట్లా చూస్తే, కానీ మన వాళ్ళు ఏం పట్టించుకోరు కదా. ఏమనుకుంటారు అంటే, మన వాళ్ళు పోయినప్పుడు ఆడెవడో టోపీ పెట్టుకున్నాడో లేకపోతే కొండగొర్రెనో ఉంటే ఓనర్ వేరే ఉండొచ్చు, పేరు మనదే ఉంది కదా అని చెప్పి చూస్తాడు అనమాట. వీళ్ళ పేర్లు వీళ్ళు పెట్టుకొని బతకనికి శాతం ఎత్తలేదు వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళ పేరు వీళ్ళు పెట్టుకుంటే ఎవడు రాడు కదా వీళ్ళ దగ్గరికి. ఎందుకు రాడు అంటే, వీళ్ళు ప్రతి దాంట్లో ఉచ్చా ఉమ్ములేంది ఏం చేయరు. హలాల్ అంటే అదే, మళ్ళా ఉమ్మిచ్చుడు, వాళ్ళ దేవునికి ఎక్కిచ్చుడు ఫస్ట్, దానికే అంటారు హలాల్ అని. అందుకని ఇలా హలాల్ చేస్తారని తెలిసిన మనలాంటి హిందువులు ఎవరు పోరాడికి. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే, మనోహన్ ధామ్ అని చెప్పేసి మన ఢిల్లీ సైడ్ అనుకుంటా, ఢిల్లీ సైడ్ ఒక బాబా, ఆయన హాస్పిటల్ నుంచి సావడానికి ఎవరైతే రెడీగా ఉంటారో అంటే తీసుకెళ్ళిపోండి, డాక్టర్లు వాళ్ళకు పంపించేసి ఉంటారు. ఏమని అంటే, మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసి ఉంటారు డాక్టర్లు. వాళ్ళ వల్ల కాని ప్రాణాలు కూడా ఎన్నో కాపాడిండు. అది రియల్, అది ఫ్యాక్ట్. వీళ్ళకేం పైసలు ఇచ్చి యాక్టింగ్ చేపియలే. అంటే పెద్దోళ్ళు అంటే పైసలు ఇచ్చి యాక్టింగ్ చేయొచ్చు, కానీ చిన్నపిల్లలు అయితే చేయరు కదా. అది మనం ఆలోచించాలి. అది పెద్దోళ్ళు అంటే వీళ్ళేంది, మన కొండగూరులు ఈ మధ్యలో ఆడాడ చర్చిలలో ఏం చేస్తారంటే, రోజుకు 300-400 ఇచ్చి యాక్టింగ్ నేర్పిస్తారు. ఇగో నా దగ్గరకు వచ్చేటప్పుడు చర్చిలో నీకు 4 మోసుకొచ్చి కిందికి దిగినప్పుడు నాకేం తెలియదు అన్నట్లు ఉండాలి. నేను టచ్ అనగానే నువ్వు అన్నీ ఓకే, నాకు వస్తున్నాయి, నేను నడుస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పాలి. నాకు కళ్ళు వచ్చినాయి అని చెప్పాలి. నేను కుంటో నుండే ఇప్పటిదాకా నడవలేదు, ఇప్పుడు నడుస్తున్నా అని చెప్పాలి అని చెప్పి యాక్టింగ్ నేర్పిస్తారు కదా. అట్లా పెద్దోళ్ళకు యాక్టింగ్ నేర్పించచ్చు. చిన్న 3 నెలల 2 నెలల బాబుకు ఎవడన్నా యాక్టింగ్ నేర్పిస్తారా? ఆ బాబు మనం చెప్పినట్లు వింటాడా? వినాడు కదా. చూడండి అది కూడా. కొండగోర్లు మీరు కూడా చూడండి. ఒకవేళ కావాలంటే మీరు కూడా అక్కడ వెళ్ళండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే గ్యారంటీ నేను తీసుకుంటాను. వెళ్ళండి మీరు కూడా, మనోహన్ ధామ్కి వెళ్ళండి. ఇంకో విషయం, మన నరేంద్ర మోదీ గారు ఆడవాళ్లకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి కేర్ తీసుకోవాలని చెప్పేసి చాలా టీంలు పెట్టిరు. ఆ టీంల కోసం ఎన్నో పైసలు ఖర్చు చేసిరు, ఎన్నో కోట్లు ఖర్చు చేసిరు. కానీ మళ్ళీ అది ఎక్కడ అమలు అవుతుందో ఏమో మనకు తెలియదు. ఇక్కడ అమలు అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. ఇప్పటిదాకైతే అటువంటివి ఏమి వినలేం మనం, ఏ న్యూస్లో కూడా రాలేదు. కాబట్టి అవి అవుతలేదు, ఇక్కడైతే జరుగుతలేదు. నరేంద్ర మోదీ గారు మన తెలంగాణకు కూడా అవన్నీ అమలు చేసి కూడా లాభం లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తలేదు కాబట్టి అమలు చేసి ఏం లాభం కదా. అదే మన బండి సంజయ్ అన్న గారు దాని గురించి వివరించి చెప్తారు సభలో, ఒకసారి వినండి. सभापति महोदय, मैं यह बताना चाहता हूं कि महिला सुरक्षा एक बहुत महत्वपूर्ण विषय है। इसलिए हमारे माननीय प्रधानमंत्री जी के निर्देशानुसार हमारे माननीय गृह मंत्री जी के नेतृत्व में गृह मंत्रालय द्वारा अब तक कुल 13,412 करोड़ रुपयों को महिला सुरक्षा प्रभाग के सभी परियोजनाओं को इम्प्लीमेंट करने के लिए यह आउटलेट दिया है। सभापति महोदय, इसका विवरण इस प्रकार है। इंटर ऑपरेबल क्रिमिनल जस्टिस सिस्टम के लिए 3,375 करोड़, इमरजेंसी रेस्पॉन्स सपोर्ट सिस्टम के लिए 531.24 करोड़, स्कीम फॉर मॉडर्नाइजेशन ऑफ फोरेंसिक्स के लिए
इस प्रकार है। इंटर ऑपरेबल क्रिमिनल जस्टिस सिस्टम के लिए 3,375 करोड़, इमरजेंसी रेस्पॉन्स सपोर्ट सिस्टम के लिए 531.24 करोड़, स्कीम फॉर मॉडर्नाइजेशन ऑफ फोरेंसिक्स के लिए 2,080 करोड़, मॉडर्नाइजेशन ऑफ प्रिजन्स के लिए 950 करोड़, स्ट्रेंथनिंग ऑफ स्टेट फोरेंसिक साइंस लैबोरेटरीज के लिए 106.75 करोड़, अपग्रेडेशन ऑफ सेंट्रल फोरेंसिक साइंस लैबोरेटरीज एंड फोरेंसिक्स डाटा सेंटर इंक्लूडिंग। ఇంకో విషయం ఏంటంటే కేరళ రాష్ట్రంలో జిహాదీల ఒక గ్యాంగు వాళ్ళు సపరేట్గా ఒక ఆర్మీ తయారు చేసుకురు. ఎందుకు? హిందువులందరినీ కాల్చి చంపనీకే, వేరే దేనికి కాదు. అది ఏమవసరం అయ్యా? బాంబులు వేసేది హిందువులా ఏమన్నా? ఎప్పుడన్నా ఒక హిందూ పేరని వచ్చిందా? ఎన్నిసార్లు బాంబులు పడ్డాయి కదా? అంటే బాంబులు వేసినా వేయకపోయినా వీళ్ళని ఖతం చేయాలని వాళ్ళు నిర్ణయించుకోరు కాబట్టి ఇటువంటివన్నీ చేస్తారు. మళ్ళీ అక్కడ ప్రభుత్వం ఏం బిక్తుందో ఏం చేస్తుందో మనకు తెలియదు.